హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు హెల్దీ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది కాకరకాయ పులుసు. దీన్ని రొట్టె, చపాతీ, రైస్ దేనిలోకైనా బాగుంటుంది. హెల్దీ వర్షన్ ఈ విధంగా లెస్ ఆయిల్తో ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ముందుగా 250 గ్రామ్స్ కాకరకాయలని తీసుకొని సన్నగా తరుక్కొని ఇలా ఒక మట్టి పాత్రలోకి తీసుకొని ఆనియన్స్, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కారము, ఇంకా పసుపు, జీలకర్ర, మెంతం పొడి, ఇవి 3 వేసి మంచిగా చేతితోని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలపడం వల్ల దాని లోపల ఉన్న ఉప్పు, కారం అదంతా కాకరకాయకు మంచిగా పట్టుకుంటుంది. వీటిని ఇంకా సపరేట్గా సాల్ట్ వేసి అట్లా వేసి నానబెట్టి చేసుకుంటే దాని లోపల ఉన్న ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మేము ఇలా హెల్దీగా వర్షన్ ఉండేటట్టు ఇలా డైరెక్ట్గానే చేస్తాను. అసలు చేయదన్నదే తెలియదు మీకు. చిన్నపిల్లలైనా ఇష్టంగా తినేస్తారు. దీని లోపలికి ఒక నిమ్మకాయ సైజంతో చింతపండు రసాన్ని నానబెట్టుకొని ఉంచుకొని రసాన్ని కూడా యాడ్ చేసి తగినంత పులుపుని బట్టి ఉప్పు, కారం ఏమైనా ఉంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచాలి. ఇప్పుడు కొంచెం ఉడికాక బ్యాలెన్స్ అవ్వడానికి టేస్ట్ కొంచెం బెల్లంని యాడ్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మేము ఈరోజు జొన్న రొట్టెతో తిన్నాము. మీరు రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. అసలు చేదనేది తెలియదు. చిన్నపిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.